ఫెడరేషన్ అధ్యక్షులు అయిన మొన్ననే ఒక బ్రహ్మాండమైన మీటింగ్ ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెట్టారు. రంగనాయకులు గారు, లక్ష్మీనారాయణ గారు, మరి లంకా వెంకటేశ్వర్లు గారు, రిటైర్డ్ డిఐజీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, మా ప్రముఖ ఎంబీసీ నాయకులు, మరి ఇంకా చాలామంది పెద్దలు. మరి వేరే ఏమో అనుకోవద్దు, నేను కొంతమంది పేర్లు చెప్పలేనందుకు. సో నెక్స్ట్ టైంకి కొంచెం మార్కులు ఎక్కువ తెచ్చుకుంటా, ఎక్కువ పేర్లు చెప్పి. ఇప్పటి వరకు నాకు కొంచెం పాస్ అయితే చేయండి, ఫస్ట్ క్లాస్ అక్కర్లేదు కానీ పాస్ అయితే చేయండి. తర్వాత ఈ వేదిక వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా నాయకులు, అలాగే నాయకురాళ్ళు అందరికీ కూడా శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ నేను నాయకులే అంట, ప్రజల కింద లెక్కేది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చైతన్యమూర్తి, అంటే పూర్తి అవగాహన ఉన్నదే ఇక్కడికి రాలేదు. మామూలుగా పార్టీల మీటింగ్కి వచ్చేవాళ్ళకి ఏంటంటే ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో తెలియదు. ఎవరో ఒక ఆయన వస్తున్నాడంట, ఏదో పథకం ఇస్తాడంట, అదేదో చెప్పి వినిపోదాం, ఏదో ఎలక్షన్లకు పిలుస్తున్నాడు, మనం ఏదో ఒక మాట వినిపోదాం అనే దృష్టితో వస్తారు. అనటారు కాదంటారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ మీటింగ్ అట్లాంటిది కాదు. ఇక్కడ రాజ్యాంగం గురించి మాట్లాడే పార్టీయే లేదు ఈ రోజున దేశంలో. రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు కానీ రాజ్యాంగంతో ఆడుకుంటున్నారు, కానీ రాజ్యాంగం గురించి మాట్లాడేవాడు. ఎందుకంటే రాజ్యాంగం అనేది వాళ్ళకి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటారు. రాజ్యాంగం కింద రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు, ఎలక్షన్లో నామినేషన్లు వేయచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఆ తర్వాత రాష్ట్ర సంపదని దోచుకోవచ్చు. ఇప్పుడు మైన్స్ కావాలనుకోండి, మీ ఏరియాలో చాలా మైన్స్ ఉంటాయి కదా, మైన్స్ ఉంటాయి. ఎప్పుడన్నా మీకు తెలిసిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎవరికన్నా మైనార్టీలకు మైన్స్ ఉన్నాయండి? ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి రోడ్డు కాంట్రాక్టర్లు మన వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా? లేవు. అంటే మరి ఏం చూసుకున్నా, ఏ కాంట్రాక్ట్ కానీ, మైన్స్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగులు కానీ, మరి ఏం చూసుకున్నా పెద్ద పెద్ద బిజినెస్లు కానీ మనకున్నాయా, వాళ్ళకున్నాయా? వాళ్ళెవరు? గట్టిగా చెప్పండి. సో వాళ్ళకున్నాయి. వాళ్ళకి ఈ రాజ్యాంగాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిపోయింది. అంటే రాజకీయం అనే వ్యాపారాన్ని వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. మనకి రాజ్యాంగంలో మనకి రాజకీయంగా వృత్తి తెలియదు, మనకి రాజకీయ వృత్తి ఎట్లా చేపట్టాలో తెలియదు. ఆ వృత్తి ఎలా చేపట్టాలో చెప్పిన ఆయన మొట్టమొదటిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టి చూపించాడు. ఆ తర్వాత రాజకీయ వృత్తిని ఎంత గొప్పగా చేయొచ్చు, గ్రామాన ఎలా రాజకీయ పార్టీని తీసుకెళ్ళొచ్చు చెప్పిన ఆయన ఎవరో చెప్పండి? మాన్యవార్ కాన్సీరామ్ రాజకీయ వృత్తిని చేపట్టడం నేర్పాడు ఈ భారతదేశ సమాజానికి. మనకి ఇంకా అందులోకి వెళ్ళట్లే. మనమంతా ఏదో కూలి పని, నాలుగు పని, చిన్న బిజినెస్లు, కిరాణా కొట్లు, ఆటోలు నడుపుకుంటూ బతికేస్తున్నాం. మాబోటి వాళ్ళేమో పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకుని ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే రాజకీయ వృత్తి చేపట్టాలా, రాజకీయం అంటే ఏంటో తెలుసుకోవాలా. అప్పుడు రాజ్యాంగం గురించి మనకు అర్థమవుతుంది. ఈ రాజ్యాంగంలో అందరూ సమానులే. ఈ రాజ్యాంగం రాకముందు మనం సమానులం కాదు. రాజ్యాంగం రాకముందు మనం గత 3000 సంవత్సరాలుగా మనం సమానులం కాదు. గత 3000 సంవత్సరాలుగా ఈ నాగరికత పుట్టినప్పటి నుంచి మనం సమానులం కాదు. మనం సమానులు ఎప్పుడయ్యాం? రాజ్యాంగం ప్రకారం 1950లో అయ్యాం. మనం రాజ్యాంగం రాసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం వచ్చింది. మనకి అది 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగం గురించి పిఎస్ రాములు గారు అని చెప్పి ఒక ఆయన బుక్ రాశారు. అందులో 2-3 పేరాలు చదువుతా, దాంతో నేను క్లోజ్ చేస్తా. ఎక్కువ ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇది కొంచెం పైకి తీసుకొస్తాను.
నేను ఎందుకు అది చదువుతానన్నానంటే, నేను చెప్పిన మాట కాదు. బిఎస్ రాములు అని ఒక మేధావి ఆయన, బీసీ వర్గానికి చెందిన ఆయన. జనరల్గా మన దగ్గర మనకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఎవరు చెప్పింది ఆయన ఏ కులం అని చూస్తాం. మనం చెప్పిన ఆయన నాయకుడు, మన నాయకుడి పేరు చెప్తున్నారు, మన కులం ఆయన పేరు చెప్తున్నారా నాయకుడా వేరే కులం ఆయన అని చూస్తాం. అంటే ఇది ఎట్లా మనం తయారు చేసి పెట్టాం. అందుకని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడితే మరి మాట్లాడిన ఆయన ఎస్సీ అనుకునే రోజులు వచ్చేసినాయి. బాబాసాహెబ్ విగ్రహం ఉంటే అది ఎస్సీ వాడల్లో ఉంది అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది. చాలా చాలా అన్యాయం బీసీలకి, ఎస్టీలకి, ఇతర వర్గాలకి జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అందరి మనిషి అనేది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అందరి కోసం పరితపించిన ఆయన బిఎస్ రాములు అనేటువంటి బీసీ బిడ్డ రాసింది మీకు చదువుతున్నా. భారత రాజ్యాంగం విశిష్టతను ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సరిగ్గా గుర్తించడం లేదు. భారత రాజ్యాంగం మనుషులందరినీ సమానం చేసింది. 1 మ్యాన్ 1 వాల్యూ 1 ఓట్, ప్రతి మనిషికి ఒకే విలువ ఒకే ఓటు అని స్థిరపరిచింది. 26 జనవరి 1950 నుంచి భారత రాజ్యాంగం ద్వారా అది తాత్విక భూమికగా నిలిచింది. దాంతో రాజ్యాంగబద్ధంగా మనుషులందరూ సమానమయ్యారు. అంతకుముందు మనుషులందరూ సమానులు కాదు. విభిన్న కులాలుగా వెలివేతలకు, పీడనలకు, అణిచివేతలకు గురయ్యే అనేక అసమానతలకు, వివక్షతలకు, వెలివేతలకు, పీడనలకు, అణిచివేతలకు గురయ్యే తత్వశాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు, మనుస్మృతి, బ్రాహ్మణీయ శాస్త్రాలు మొదలైనవి వర్ణ కుల వ్యవస్థకు, అసమానతలకు పునాదిగా నిలిచాయి. మనుస్మృతి అనే దాన్ని ఫాలో అయ్యాం మనం. వాటన్నిటికీ పూర్వపక్షం చేస్తూ ఆధునిక సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగం ప్రపంచంలో ఒక గొప్ప రాజ్యాంగంగా ముందుకు వచ్చిన రోజు 26 జనవరి 1950. అప్పుడున్నటువంటి భూస్వామ్య కులాలకి ఈ రాజ్యాంగం పెద్దగా ఇష్టంలే. తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. అందరూ సమానమనేది ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి? మన ఊళ్ళలో ఎవరైనా ఒప్పుకుంటున్నారా? మేము ఎక్కువ మీరు తక్కువ అంటున్నారు కదా. అటు మనకు కూడా ఏంటంటే బీసీ కులం కన్నా ఎస్సీ కులం తక్కువ, లేకపోతే ఎస్టీ కులం తక్కువ, ఎస్సీలోనే ఒక కులం కన్నా ఇంకో కులం తక్కువ, ఇవన్నీ అలవాటు చేసుకుంటారు. మనం ఇంకొక పేరా ఉంది, అది చదివి క్లోజ్ చేస్తాను. ప్రపంచంలోని మహోన్నత తాత్వికత 1 మ్యాన్ 1 వాల్యూ 1 ఓట్. 1 మ్యాన్ 1 వాల్యూ 1 ఓట్, ప్రతి మనిషికి ఒకే విలువ ఒకే ఓటు అనేది ఎంత గొప్ప తాత్వికతతో నేను అనేక తాత్విక గ్రంథాల్లో, రచనల్లో, ప్రసంగాల్లో వివరించాను. దీన్ని బలంగా జీవితం అంతా సమర్థవంతంగా విస్తరించడానికి చేసిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1000 ఏళ్లుగా ఎందరో తత్వవేత్తలు ఎన్నో సిద్ధాంతాలు చేశారు. వాటన్నిటికన్నా వాస్తవమైనది అత్యున్నత తాత్వికత. అది రాజ్యాంగబద్ధమైనది, అన్నిటికీ భూమికగా నిలిచింది. దీని ప్రాధాన్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు గుర్తించాలి. ఇతర దేశాల్లో అనేక ఉద్యమాల తర్వాత సార్వత్రిక వయోజన ఓటు కల్పించబడింది. మహిళలకు ఎంతో ఆలస్యంగా ఓటు హక్కు కల్పించారు. మన దేశంలో మనకు ఓటు హక్కు మనకు తెలియకుండా వచ్చింది. మనకి కులం మనకి తెలియకుండా ఎలా వచ్చిందో మన ఓటు హక్కు కూడా మనకు తెలియకుండా వచ్చింది. చాలా దేశాల్లో అందరికీ ఓటు హక్కు లేదు. భారతదేశంలో అందరికీ ఓటు హక్కు ఉంది. చాలా దేశాల్లో చానాళ్ల పాటు మహిళలకు ఓటు హక్కు లేదు, మనకి ఒకేసారి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది మనం గమనించట్లా. ఓటు అంటే ఏముంది, 1000 రూపాయలే కదా అనుకుంటున్నాం. అది ఒక కంపెనీలో షేర్ లాంటిది. 1000 రూపాయలతో మన షేర్ కొనుక్కుంటున్నారు. మన ఓటు కొనుక్కుని వాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. షేర్లు మీకు తెలుసు కదా, ఈ మధ్య కొంతమంది షేర్లు కొంటూ ఉంటారు. 10 రూపాయల షేర్ అండి నేను కొన్నాను, అది అమ్మితే నాకు ఇప్పుడు 100 రూపాయలు అయిందంటూ ఉంటారు. విన్నారా ఈ మాట? విన్నారా? సో ఈ షేర్లు మనం ఈజీగా మనకి ఓటు హక్కు వచ్చింది, దాన్ని అమ్మేసుకుంటున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు, సమస్త అసమానతలు, వివక్షలు, దోపిడీల నిర్మూలన, కుల నిర్మూలన, స్త్రీలకు సమానత్వం, స్టేట్ సోషలిజం, భూమిని, పరిశ్రమలను, బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేయటం,
ప్రభుత్వ ఉద్యోగ విద్యా రంగాల్లో వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్లు ఇవ్వటం కూడా మనకి రాజ్యాంగం ద్వారానే వచ్చింది. మనకి ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చారని చాలా ఉద్యమాలు జరిగినాయి. ఎవరైతే మనకి రిజర్వేషన్లు ఇచ్చారని క్వశ్చన్ చేశారో వాళ్ళు ఇప్పుడు రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. అవునా కదా? ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా ఎవరికి వచ్చినాయి రిజర్వేషన్లు చెప్పండి. ఎవరు వాళ్ళు? మన దగ్గర ఎవరు? కమ్మారెడ్డికి రిజర్వేషన్లు ఇవ్వటం న్యాయమా? చెప్పండి. కమ్మారెడ్డికి రిజర్వేషన్లు ఇవ్వటం న్యాయమా? మరి మనం ఏం చేసాం దాని గురించి? మనం ఏం మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడట్లా. అలా ఒక్కొక్కటి మన దగ్గర నుంచి లాక్కుంటున్నారు. 25 సంవత్సరాల క్రితం వాజ్పేయిని ఆపగలిగాడు కాన్షీరామ్. కాన్స్టిట్యూషన్ మౌలిక రూపాన్ని మార్చకుండా చేయగలిగాడు. ఈ రోజున ఎలా జరుగుతుందంటే మనకు తెలియకుండా ఒక అర్ధరాత్రి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెట్టేస్తారు. పార్లమెంట్లో పెడతారు, తెల్లారిపాటికి వస్తుంది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 తెలుసు కదా, గుట్టు చప్పుడు కాకుండా చేశారు. అలానే ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం ఏం చేయాలన్నా మనకు నిద్రపోయినప్పుడు మధ్యరాత్రిలో తెలుస్తుంది. సోషలిజం అండ్ సెక్యులరిజం అనే పదాలని తీసేసినట్టు. చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజున దేశంలో నెలకొని ఉన్నాయి. మనం ఇక్కడే చూసుకుంటే మన పార్టీలు, మనకు ముఖ్యంగా 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ: టీడీపీ, వైసీపీ, జనసేన. ఈ ముగ్గురు కూడా మన ఎవరిని సపోర్ట్ చేశారు? రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ అభ్యర్థినే సపోర్ట్ చేశారు. అలానే రేపొద్దున ఈ సెక్యులరిజం, సోషలిజం, లౌకికవాదం, అలాగే సామ్యవాదం అనే దాన్ని తీసివేయటానికి గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు. చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజున దేశంలో నెలకొని ఉన్నాయి. అందుకని చెప్పి మనం ఈ రాజ్యాంగం అనే దాన్ని, అదే మనకి బైబిల్, అదే మనకి ఖురాన్, అదే మనకి రామాయణం, మహాభారతం, ఆ దృష్టితో మనం చూడండి. ఈ రాజ్యాంగాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం ఖచ్చితంగా మనం ముందు తరాల వాళ్ళకి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటికే ఈ రాష్ట్రంలో 7 చోట్ల పార్టీ కార్యాలయాలని ప్రారంభించడం తెలిసింది. మీకు తెలుసు. వైజాగ్ నుంచి ఎవరు వచ్చారు? సోదరులు, మిత్రులు. ఓకే, గుడ్. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం. అక్కడ పూర్ణచంద్రరావు గారు మీరు కింద కూర్చున్నారేంటి? రండి, ఇద్దరు ఉండొచ్చు, 2 చంద్రులు ఉండొచ్చు పైన. రండి, నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు. రండి, నా సీటు మీదే, కూర్చోండి. రండి, మీరు భలేవరే. రండి, మీరు ఇక్కడ ఉంటేనే కళ. రండి. సో మనకి గుంటూరు నుంచి ఓకే, గుడ్. ఒంగోలు, ఎడవల్లి, గుడ్. తర్వాత మన ఒంగోలు జిల్లా వాళ్ళు. ఓకే, నెల్లూరు జిల్లా, కరేడు ప్రాంతమా? ఓకే. తర్వాత ఇంకా తిరుపతి బ్యాక్ సైడ్ ఉన్నారు. ఓకే, తిరుపతి. నెక్స్ట్ వచ్చి అనంతపూర్. ఓకే, తర్వాత కర్నూలు, తదితర రాయలసీమ ప్రాంతాలు ఉన్నారా? ఓకే. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ చుట్టుపక్కల, కృష్ణా జిల్లా. ఓకే. సో వివిధ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి మనకి పార్టీ, గుంటూరులో పార్టీ ఆఫీస్ ఉంది, తర్వాత ఒంగోలులో ఉంది, నెల్లూరులో ఉంది, అనంతపూర్లో ఉంది. ఆ కేంద్రాల్లో 1000 మందితో ఇటువంటి మీటింగులు పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది. నేను అనేది ఏమంటే, ఈ మీటింగ్ మీరు ఉద్దేశం అర్థం చేసుకోండి. ఇది వాళ్ళు ఇచ్చే ₹2 చచ్చినట్టు ఇస్తారు. వాళ్ళకి ఏం కాదు, పెన్షన్లు ఇవ్వకపోతే వాళ్ళ వల్ల ఏం కాదు, కానీ చచ్చినట్టు పెన్షన్లు ఇస్తారు, పోటీపడి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు వేల కోట్ల రూపాయలు దోచుకోవాలి కాబట్టి ఇస్తారు. కానీ ఇది పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. దీనికి కావాలంటే వచ్చే ఎన్నికల్లో
మన అభ్యర్థుల్ని మనం గెలిపించుకునే పద్ధతిలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో టీడీపీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తానంది. ఇంతవరకు అసలు ఎక్కడా కూడా బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడట్లేదు టీడీపీ. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి ఉధృతంగా కొనసాగింది. అక్కడ బ్రహ్మాండమైన వేవ్ ఉంది. ఇక్కడ కూడా బీసీలు అందరూ మేల్కొనాలా. ఎస్సీ ఎస్టీ సోదరులు బీసీలని ఎడ్యుకేట్ చేయాలి ఈ రిజర్వేషన్ మీద. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఖచ్చితంగా చట్టసభల్లో, విద్యా ఉద్యోగాల్లో, అలానే ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉండాలా. అలాగే దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదాని ఇవ్వాలి. ముస్లింల సమస్యల్ని పరిష్కరించాలి. ముస్లిమేతరులు ముస్లిం బోర్డులో వక్ఫ్ బోర్డులో ఉండకుండా పార్టీ ఉద్యమిస్తుంది. అంతేకాకుండా ఎరుకల యానాది మైదాన ప్రాంత గిరిజనులకి అన్యాయం జరుగుతున్న వాళ్ళకి ఒక ఎమ్మెల్యే సీట్ కూడా రిజర్వ్డ్ లేదు. రిజర్వ్ అయ్యే విధంగా పార్టీ ఉద్యమిస్తుంది. అలానే ఏజెన్సీ ప్రాంతం గిరిజనులకి అన్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఫలితంగా ఏజెన్సీలో స్వయం పాలన హక్కుని రద్దు చేసే పరిస్థితులు ఏర్పడినాయి. దాన్ని కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ సీరియస్గా టేకప్ చేస్తుంది. సో ఈ రోజున చాలామంది మహిళా నాయకులు ఈ పార్టీలో వచ్చారు. మహిళలకు కూడా ఈ రోజున వాళ్ళు ముందుండి మనల్ని అందరినీ నడిపిస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా శాఖ మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మరి వారి మిత్రులకు, అలానే మన పరంజ్యోతి గారు ఇది పూర్తిగా ఆయన ఈ ప్రోగ్రామ్ని ముందుంచి నడిపారు. మరి ఎక్కడి నుంచో దూరం నుంచి మనకి ఫస్ట్ టైం బీఎస్పీ ఎమ్మెల్యే అయ్యారు మన లకే రాజారావు గారు. ఎలక్షన్లో ఆయన 2000 నుంచి 2005 వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు పాడేరు నియోజకవర్గం నుంచి. మీరు అనుకుంటూ ఉంటారు డబ్బులు లేనిదే రాజకీయం ఎట్లా చేస్తారనుకుంటారు. డబ్బు లేకుండా గెలిచిన ఆయన మన లకే రాజారావు గారు ఓటుకి నోటు ఇవ్వకుండా గెలిచిన వ్యక్తి. మళ్ళీ వచ్చేసారి ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గెలుస్తారు. మీరు చూడండి పరిస్థితులు మారుతున్నాయి. రాజకీయాలు చాలా చాలా ఇబ్బందిగా తయారవుతున్నాయి. ఈ నాయకులు చేసేటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. కాబట్టి మనం లకే రాజారావు గారి మోడల్ని అర్థం చేసుకుని కార్యకర్తలందరూ, నాయకులందరూ ఆయన దారిలో నడవాలని చెప్పి నేను కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పరంజ్యోతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పూలే. ఒకే మాట అండి, మనకు ఒక ఐడెంటిటీ ఉండాలా. ఐడెంటిటీ ఉండాలంటే మనం ఏంటనేది తెలియాలంటే పెరియార్ మార్గంలో నడవమని చెప్తాను నేనైతే. పెరియార్ మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని విధానాలకు వ్యతిరేకంగా మనం నిరసన తెలపాలంటే మనం రోజు రోడ్ల మీద రాస్తారోకోలు చేయలేము, ధర్నాలు చేయలేము. కాబట్టి నల్ల చొక్కాలు వేసుకోండి. ఏ సమస్య మీదైనా 10 మంది నల్ల చొక్కాలు వేసుకున్న ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళండి. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ లీడర్స్ అని చెప్పండి. మీ సమస్యలు క్రమక్రమంగా పరిష్కారం అవుతాయని చెప్పి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.